హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ వేదిక మీదికి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఈ సమయంలోనే మహారాణిగా ఈ వారం తన హావభావాలతో అందరినీ మెస్మరైజ్ చేసిన రీతుతో మాట్లాడుతూ ముందుగా గట్టిగా ఇచ్చుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే మహారాణిగా ఉన్న సమయంలో రీతు సరైన కామెడీతో అలాగే టైమింగ్తో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ కామెడీ యాంగిల్లో దూసుకుపోయింది. కానీ టాస్కులు ఆడటానికి మాత్రం బిరుకు ప్రదర్శించి నేనెందుకు ఆడాలి, మీరు ఆడండి అంటూ దివ్యాని కళ్యాణ్నే ముందుకు పంపించి చివరి వరకు మహారాణిగా కొనసాగి చివరి లెవెల్లో బొక్కబోర్లా పడి కెప్టెన్ అవ్వకుండా తిరిగైతే వచ్చేసింది. సో ఈ విషయాన్నింటినీ కూడా నాగార్జున చాలా క్లుప్తంగా వివరిస్తూ నీ తెలివి తెల్లారినట్టే ఉంది రీతు, ఒక్క టాస్క్ అయినా ఆడితే కదా నీకు ఎలివేషన్ కానీ ఏదైనా వచ్చేది. ఎవరైనా కూడా టాస్కులు ఎక్కువగా ఆడాలి అనుకుంటారు. నువ్వు అంతగా డెమాన్ చుట్టూ తిరుగుతూ ఉంటావే, డెమాన్లో ఎంత కసి ఉందో చూసావా? ఓడామా గెలిచామా అన్నది కాదు, నేను టాస్క్ ఆడాలి, ఇది నేనైతే ఇలా ఆడేవాడిని అంటూ డెమాన్ ఎప్పుడూ చెప్తుంటాడు. అది మాత్రం నువ్వు నేర్చుకోవే. నువ్వు టాస్క్లో పోరాటం చేస్తేనే కదా నువ్వు ఇంకా బాగా ఎలివేట్ అయ్యి నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో అని తెలిసేది. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలి, ఎందుకంటే కామెడీగా మాత్రం మహారాణిగా అదరగొట్టేశావు. అసలైన ప్రిన్సెస్ ఎలా ఉందో అలాగే యాక్ట్ చేసి నిజంగా అద్భుతంగా చేశావు. కానీ ఒక్క గేమ్ ఆడినా కూడా నీకు అది చాలా ప్లస్ అయ్యేది. కెప్టెన్సీ టాస్క్లో కూడా ఆ ఖడ్గాని హోల్డ్ చేయలేకపోయావు. తనూజ హోల్డ్ చేసింది కదమ్మా అంటే, సార్ నేను పట్టుకోవడమే కొంచెం రాంగ్ వేలో పట్టుకున్నాను, దాన్ని చెయ్యి మార్చొద్దు అనేసరికి ఇక ఏమీ చేయలేక పడేయాల్సి వచ్చింది అంటూ రీతు అయితే చెప్తుంది. ఏదేమైనా కూడా రీతు, నువ్వు ఈ వారం అయితే ఒక్క గేమ్ ఆడినా కూడా బాగుండేది, మిగిలిందంతా సూపర్ అంటూ నాగార్జున చెప్పడంతో రీతు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలాగే మీ ఇంటి నుంచి ఫోటో వచ్చింది కదా, దాని గురించి ఎందుకు చాలా కామెడీగా నవ్వుతూ చెప్పావు అంటే, సార్ నాకు ఎక్కువగా ఎమోషనల్ అవ్వడం ఇష్టం లేదు. సో అందుకే నా బాల్యం గురించి నాకు గుర్తున్నప్పటి చిన్నప్పటి విషయాలని నేను నవ్వుతూనే అందరికీ ఎక్స్ప్రెస్ చేశాను అంటూ రీతు అయితే చెప్పడం జరిగింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.